నష్టము కలగజేస్తుంది. దేవుని వాక్యమును ఎరిగిన వారిని తృణీకరిస్తే పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగించిన వారమని తెలుసుకోవాలి. యేసుప్రభు ఒక సందర్భంలో అన్నాడు, పరిసయ్యులు తర్వాత శాస్త్రులు వీరు వచ్చి ఈయన బయల్జెబూలు వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి, బయల్జెబూలు అనేటువంటి శక్తిని బట్టి ఈయన దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు అని చెప్పి అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నన్ను మీరు ఎంత తృణీకరించిన నరపుత్రుడైనటువంటి నన్ను మీరు ఎంత తృణీకరించినా పర్వాలేదు, కానీ పరిశుద్ధాత్మను తృణీకరించద్దు అన్నాడు. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను తృణీకరించడానికి మనకు ఎట్లా అర్థమవుతుంది? యేసుప్రభు అన్నాడు, నేను దేవుని ఆత్మ కలిగిన వాడును. దేవుని ఆత్మ కలిగిన నన్ను మీరు తృణీకరిస్తే దేవుని ఆత్మను తృణీకరించిన వారు అవుతారు. దేవుని ఆత్మను తృణీకరించిన వాడు పరిశుద్ధాత్మకు దుఃఖము కలిగిస్తాడు, పాప క్షమాపణ వానికి దొరకదు అని వాక్యం చెప్పినాడు. కనుక ఆరాగున ఈనాడు కూడా దేవుని వాక్యము ఎరిగిన వారిని తృణీకరిస్తే వారు తప్పులో పడినట్లే. కనుక ఎవరిని తృణీకరించకుండా తృణీకరించే స్వభావం కలిగిన వారు ఎవరిని తృణీకరించినా ఏమొస్తుందో అన్నట్లుగా ఊరుకుంటే మంచిది అనిపిస్తుంది. వాక్యము తెలిసిన వాడు వాళ్ళు తృణీకరించడం కాదు, కానీ హెచ్చరిక చేస్తున్నాడు, ఇలాగుండకూడదు అలాగుండకూడదు అని చెప్పడమే. కానీ ఆ విధంగా తృణీకరిస్తే లోపల కూర్చొని వాడెంత వీడంత అంటిగిన వీడు కూడా అంటే వాక్యం ఎరిగి కూడా పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వాడు అవుతాడు. కనుక అలాగున దేవుడు నిజముగా కుడి ఎడమలు కలిగిన వాడై చూడని వారు చూడాలా, చూచువారు గుడ్డివారు కావాలని, ఇందుకోసమే ఈ తీర్పు నిమిత్తమై నేను వచ్చినానని అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ఎవరు చూడాలి, ఎవరు చూడని వారు చూడాలి అన్నాడంటే ఇలాగునే మనము పసిబాలను తృణీకరించేటువంటి వారు, నేనే గొప్ప అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. శిష్యులే అలాగున మొదటగా తేలిపోయినారు. కనుక వారికి చెప్పినాడు ఆ వాక్యం. కనుక ఈనాడు ఎంతమంది ఉన్నారు నాకే తెలుసు, నేనే గొప్ప అని చెప్పేసి వారందరూ చూడని వారుగా ఉన్నారు. కనుక వాక్యం ఎరిగిన తర్వాత వారు చూడాలి యేసు ప్రభువును అంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నాదే గొప్ప అని చెప్పుకోవద్దు, నేనే గొప్ప అని చెప్పవద్దు. పాటలు పాడవచ్చు, వాక్యం బాగా చదవచ్చు, వాక్యం బాగా చెప్పవచ్చు, నేనే గొప్ప అని ఎవరు చెప్పుకున్నా కానీ దేవుడు అంటున్నాడు చూడని వాడు వీడు, అనగా గుడ్డివాడు అంటున్నాడు. కనుక గుడ్డివాడు కాకుండా మనము దేవుని ఎదుట జాగ్రత్తగా జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలాగున గుడ్డివారికి దేవుడు శారీరకంగా చూపునిచ్చినాడు, తర్వాత వారికి ఎంతో ఆరోగ్యం ఇచ్చినాడు. చూసినటువంటి వారు గంతులేసి ఎగిరిపోయినారు. భర్తమై ఒకడు, అలాగనే పుట్టిగుడ్డి అయినటువంటి ఇతడు పిల్లవాడు అంటే యవనస్తులు, ఇతడు కూడా ఆ దేవుని ఎరిగిన తర్వాత ఆయన పూజించి ఆయన్ను ఘనపరిచినాడు. యేసుప్రభుని తెలుసుకున్న తర్వాత యేసుప్రభు ఆయన గొప్పవాడని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇతన్ని సమాజం నుంచి వెలివేసినారు. అలాగున జరిగిందనమాట. ఇప్పుడు చూడని వారెవరు, చూచువారెవరు? ఇది మనం బాగా గమనించాలి. చూచువారు గుడ్డివారు కావాలని ఇంకో చోట రాసినాడు. కనుక చూచువారు గుడ్డివారు ఎవరు? వీళ్ళెవరు చూచువారుగా గుడ్డివారు ఉండేవాళ్ళు ఎవరంటే వాక్యం వింటారు కానీ, చదువుతూ ఉంటారు కానీ గ్రహింపని స్థితి. తర్వాత ఇది దేవుడు వారి అసమర్థతను బట్టి అసమర్థులుగానే ఉంటారని అర్థం ఇస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 12 నుండి 15 వచనముల వరకు చదివినప్పుడు వాక్యం వింటారు కానీ, చదువుతూనే ఉంటారు కానీ గ్రహింపని వారు అనగా గుడ్డివారు వీరే అన్నమాట. రెండవదిగా మత్తయి సువార్త 23:16 నుండి 22 వచనాలు చూసినప్పుడు ఏది గొప్ప అని తెలియని వారు, దేవాలయం గొప్ప, దేవాలయం నుండి బలిపీఠము గొప్ప, ఒట్టు పెట్టుకుంటే ఒకడు దేవాలయం గొప్ప లేకపోతే బలిపీఠము గొప్ప అనుకుంటున్నారంట. కనుక ఏది గొప్ప అని చెప్పుకుంటున్నారు. గొప్ప అయింది ఏదో తెలియకుండా పోయినటువంటి వారు, ఆ తెలియని వారే గుడ్డివారు అంటున్నాడు. ఇంకోటి మూడవదిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చూసినప్పుడు రక్షింపబడు వారికి వాక్యము చెప్పువారు సువాసన అయి ఉన్నారంట. వాక్యము చెప్పువారు రక్షింపబడి వారికి సువాసన అయి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. రక్షింపబడి వారికి వాక్యము చెప్పువారు సువాసనగా ఉంటారు, వాక్యము నచ్చని వారికి మరణపు వాసనగా ఉంటారంట. వాక్యము నచ్చదు కదా కొంతమందికి, వారికి వాక్యము చెప్పేవారు ఎట్లుంటారంటే మరణపు వాసనగా ఉంటారన్నమాట. అంటే చెడ్డ వాసన,
ఈ వాక్యం చెప్తా అంటే నాకు ఎట్లా ఉంది అంటారే, ఆ మరణపు వాసన అతనికి తగులుతుంది అన్నమాట. కనుకనే ఆ మాట చెప్పగలదు. కనుక రక్షింపబడు వారికి దేవుని బిడ్డలు దేవుని వాక్యము చెప్పేవారు సువాసనగా ఉంటారు. రక్షింపబడినటువంటి వారికి తను తాను మయమర్చినటువంటి వానికి వాడు మరణపు వాసనగా దేవుని బోధకులు కొంతమందికి ఉన్నారు. కనుకనే దీన్ని బట్టి మనము చూసినప్పుడు నిజముగా గుడ్డివారు ఎవరు? దేవుని వాక్యము నచ్చలేదు, నాకు ఇట్లాంటి వాక్యములు నాకు నచ్చవు అని ఎవరైతే అంటారో వారే గుడ్డివారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట మీరు అనొద్దండి దయచేసి. వాక్యమును వినండి. వాక్యము చెప్పేటువంటి వాడు ఎలాంటి వాడో మనకు తెలియదు. యేసుప్రభు అన్నాడు, వాళ్ళు చెప్పుదరే కానీ చేయరని ఒక చోట ఈజీగా మాట్లాడినాడు. ఆ మాట మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? వాక్యము చెప్పేవాళ్ళు కొంతమంది త్రోవ తప్పవచ్చు, కానీ వాళ్ళని పట్టుకోకూడదు. కానీ వాక్యమును వివరిస్తున్నప్పుడు ఆ వాక్యమును మనము గ్రహించి చూచేవారముగా ఉండాలా. కనుక ఒకరిని విమర్శించే వారముగా ఉండకూడదు అని వాక్యం మనకు అర్థమిస్తుంది. కనుక ఇంకోటి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన విధముగా ధనవంతుడు ధన సమృద్ధి మీద ఆధారపడేవాడు వాడు గుడ్డివాడు. ధనం మీదనే ఆధారపడతాడు. వాడు ప్రార్థన చేయించుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, తర్వాత దేవుని దగ్గరికి వస్తాడు, వాక్యం వింటాడు. కానీ ధన సంపన్నుడు కాబట్టి ధనం మీదనే తన ఆశ ఉంటుంది. ఆ ధనమును బట్టి గర్వము, ధనమును బట్టి అహంకారము, ధనమును బట్టి ఎన్నో రకమైనటువంటి గుణాలు ఉంటాయి. కనుక ఆ ధనాన్ని బట్టి, ధన సమృద్ధిని బట్టి ఆధారపడేవాడు గుడ్డివాడుగా దేవుని వాక్యం అర్థం చేసుకోలేడు. వాడు దేవునికి ఖర్చు పెట్టవచ్చు, దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టవచ్చు, కానీ వాక్యము లోతుగా అర్థం చేసుకోలేడు. కనుక ధన సమృద్ధి చేత నీవు వాక్యం అర్థం చేసుకోలేకపోతున్నావా? నీ ఐశ్వర్యమును బట్టి వాక్యమును అర్థం చేసుకోలేకపోతున్నావా? నీ చదువును బట్టి దేవుని వాక్యమును అర్థం చేసుకోలేకపోతున్నావా? నీ ఉన్నత స్థితిని బట్టి దేవుని వాక్యమును అర్థం చేసుకోలేకపోతున్నావా? అలాగను అర్థం చేసుకోకపోతే వాక్యము గుడ్డివాడుగా దేవుడు నిర్ణయిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని వాక్యమును విన్నప్పుడు ఈ వాక్యాన్ని క్షుణ్ణముగా ఆలకించుచున్న మీకు గుడ్డితనము లేకుండా దేవుని వాక్యమును బట్టి ప్రవర్తించడానికి నేర్చుకుందాం. కనుక ధనవంతుడు తన ధన సమృద్ధి మీద ఆధారపడేవాడు కాబట్టి దేవుని మీద వాక్యం మీద ఆధారపడాడు. ఎప్పుడు ధనం మీదనే, అది ఎట్లా మళ్ళీ రెట్టింపు చేసుకోవాలా, దాన్ని ఎట్లా ఇంకా సంపాదించుకోవాలా, ఈ ధనాన్ని బట్టి నేను ఎట్లా వ్యాపారం చేస్తే నాకు వస్తుంది అనేటువంటి దాని మీద ఆలోచన ఉంటుంది, వాక్యం మీద ఉండదు. కనుకనే అలాంటి వాడు గుడ్డివాడు అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈలాగున గుడ్డివారు చాలామంది ఉన్నారు. చూస్తున్నామనుకుంటున్నారు, చూచువారు గుడ్డివారు కావాలా, వాక్యం తెలుసు అనుకుంటున్నారు, గుడ్డివారు అవుతున్నారు. ఇంకొక మాట చూడబోతే 5వదిగా 1 యోహాను 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చూసినప్పుడు సహోదరుని ప్రేమించని వాడు గుడ్డివాడు అని వ్రాయబడింది. సహోదరుని ప్రేమించని వాడు గుడ్డివాడు. కనుక ఎందుకు ఇలాగన్నానంటే, సహోదరుడు ఎక్కడున్నాడు? సహోదరుని ద్వేషిస్తున్నాడు. సహోదరుని నీ యేసుప్రభుని నమ్మిన బిడ్డ కావచ్చు, లేకపోతే నీ పొరిగింటి వాడు కావచ్చు, నీ ప్రక్కింటి వాడు కావచ్చు, సమాజంలో ఎవడైనా కావచ్చు, నీ సహోదరుడే. నువ్వు దేవుని యొక్క ధైర్యం బట్టి ఆయన కూడా నీలాగనే నీకంటే చక్కగా ఉన్నాడు. అటువంటి సహోదరుని తృఢీకరిస్తే, అతన్ని ద్వేషిస్తే నువ్వు ఎవరిని ద్వేషించినట్లు? దేవుణ్ణే ద్వేషించినట్లు. కనుక అతడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. అతనికి కళ్ళు కనపడలేదన్నమాట, గుడ్డితనం ఆవరించింది. సహోదరుని ద్వేషించేవాడు గుడ్డితనంలో ఉన్నాడు అని మనము గ్రహించాలి. ఇది కూడా దేవుడు యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కనుక 1 యోహాను పత్రికలో ఈ యోహాను ఇలాగున్న సహోదరుని ప్రేమించిన వాడు ప్రతివాడు కూడా గుడ్డివాడు ఉన్నాడు అన్నాడు. అదే యోహాను సువార్త 9:11 ప్రకారం చూసినప్పుడు, పాపము చేయొచ్చు, పాపము చేయలేదని అనుకుని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించడు. యోహాను సువార్త 9:11 ఈ మాట ఉంది. పాపము చేస్తూ నేను పాపం చేయలేదు అనుకుంటే వాడు మోసపోతాడు. కనుక వాడి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక దీంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని బట్టి, దాని ఐశ్వర్యమును బట్టి, లేదా నీకు తెలిసిన సంగతిని బట్టి నువ్వు గుడ్డివాడుగా ఉన్నాయో వాక్యం ఎరగకుండా అటువంటి వాడవైన నీవు దేవుని దగ్గర ప్రార్థన చేయి. ప్రభా, నా గుడ్డితనం చాలా ఉంది. ఇప్పుడు వాక్యం విన్న ప్రకారముగా, మరి దైవ సేవకుడు చెప్పిన వాక్య ప్రకారముగా నేను విన్న తర్వాత నన్ను నేను పరిశీలన చేసుకుంటే నేను చాలా గుడ్డివాడుగా ఉన్నాను, నాకు మించిన లేదనుకుంటున్నాను, నేనే గొప్ప అనుకుంటున్నాను, నాకున్న ధనము నేను ఇతరులకు ఖర్చు పెడతా,
మరి ఆ దేవుని కార్యములు కదా నా ధనమే కదా ఖర్చు పెట్టేది అని అహంభావం కలిగి ఉంటున్నాను. నాలో ఏమైనా పసిపిల్ల వంటి హృదయం లేదు, పసిపిల్ల లాంటి నా హృదయం నాకు లేదు, అతని మనసు లేదు నాకు. నేను నిజంగా చాలామంది తృణీకరిస్తున్నాను నా ధనగర్వమును బట్టి లేదా నా అహంభావాన్ని బట్టి. తండ్రి, ఈరోజు నేను ఈ వాక్యమును విన్న తర్వాత నా అహంకారం తొలగించు, నా గర్వము తొలగించు. నేను నీ బిడ్డనగా, చూచే బిడ్డనగా నీ వాక్యమును బాగా అర్థం చేసుకునే కన్నులు, ఆత్మీయ కన్నులు నాకు దయచేయమని ప్రార్థన చేయండి. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, క్రిస్మస్ సందర్భంగా అనేక వాక్యాలు వింటున్నారు నీ బిడ్డలు. నాయనా, నాకు నీవు ఇచ్చినటువంటి వాక్యము, నాలో నుండి నువ్వు మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నిజముగా ఎందుకు పుట్టినావు ఈ లోకములో? నిజముగా చూడని వారు చూడాలా, చూచువారు గుడ్డివారు కావాలా. ఈ తీర్పు నిమిత్తమై నేను ఈ లోకంలో పుట్టినానని చెప్పి అంటున్నావు, వచ్చినానని చెప్పి అంటున్నావు. కనుక ఈ మాటలు బట్టి చూసినప్పుడు నిజముగా చాలామంది గుడ్డివారుగా ఉన్నారు, వాక్యము ఎరగని వారుగా ఉండేవారు మరి గుడ్డివారుగా అంటున్నావు, గొప్పలు చెప్పుకునేవారు గుడ్డివారు అంటున్నావు. గనక అటువంటి స్టేజ్లోంచి ప్రతి బిడ్డను ప్రభా పసి పిల్లల లాంటి మనస్సు వారికి దయచేసి చూచే బిడ్డలుగా చేయమని. మరి తండ్రి, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక విషయంలో బాధపడుతున్నారో, ఎవరైతే ఆరోగ్య విషయంలో బాధపడుతున్నారో అనారోగ్యము చేత, వారందరినీ ఇప్పుడే మీరు ముట్టుమని బ్రతిమిలాడుతున్నారు. నీ రక్తము చేత ప్రతి ఒక్కరిని కడుగు నాయన, ఇప్పుడే కడుగు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆ రక్తము చేత కడగబడాలా, ప్రతి ఒక్కరిని వాక్యము చేత కడగబడాలా. వారి హృదయాలు మార్పు చెందించు ప్రభా. ఓ తండ్రి, ధనగర్వము చేత, అహంకారము చేత మేమే గొప్ప అనుకున్న వారి యొక్క మార్పును నేను చూస్తున్నావు గనక వారిని క్షమించి మన్నించి వారిని కడిగి శుభ్రపరిచి స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యమును వినుచున్న మీకు ఒక విన్నపము, మా యొక్క అడ్రస్ మీకు తెలియజేస్తున్నారు. ఆ అడ్రస్ ప్రకారముగా సెల్ నెంబర్ కూడా వేస్తున్నారు. ఆ నెంబర్లో మీరు మాతో మాట్లాడితే ఇంకా విపులీకరణ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే, డౌట్లు ఉంటే ఈ వాక్యమును బట్టి ఇంకా తండ్రి విపులముగా చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కనుక మీరు మాట్లాడి అలాగ మీరు నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, చూచే బిడ్డలుగా ఉండునట్లుగా చేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.